తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి వయసు ముఖ్యం కాదు, అనుభవమే ముఖ్యమని అన్నారు. తండ్రి వయసున్న వ్యక్తిని అగౌరవపరచడం సరైన రాజకీయ సంస్కృతి కాదని హితవు పలికారు. ఇక కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు సైతం కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని తాను విమర్శించడం లేదని, వాస్తవాలే చెబుతున్నానని అంటున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డితో మా కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. రాజకీయాలు జీవన్ రెడ్డి చుట్టే తిరుగుతున్నాయి. ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని 4 దశాబ్దాల అనుబంధాన్ని తెంచేసుకుంటూ జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లో చేరడం, దీంతో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర విమర్శల జడివాన మొదలైంది. ఈ అంశంపై స్పందించడానికి ప్రస్తుతం జీవన్ రెడ్డి మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ జీవన్ రెడ్డికి రాజకీయ సమాధి జైత్యాల్లో కొడతాం, కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని అని వ్యాఖ్యానించారు. దీనిపై మీరేమంటారు? ఎవడికి రాజకీయ సమాధి కడతాడో రాబోయే దినాలు తెలియజేస్తే అని చెప్పంటాను నేను. ఇవాళ వాస్తవంగా ఏదైతే నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధం వీళ్ళ కేవలం రేవంత్ రెడ్డి లాంటి రాజకీయ కుతంత్రవాది అని చెప్పంటున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఆయనే అంటూ ఆయన సహచరులు తప్ప వేరు ఎవరు ఉండకూడదని తలంచి ఇలా ప్రజా వ్యతిరేక పాలన, ఒకవైపు చెప్పేదేమో ప్రజాపాలన, కొనసాగేదేమో ప్రజా వ్యతిరేక పాలన. ఆ ప్రజా వ్యతిరేక పాలనను మరి ప్రజానీకం ఏదైతుందో ఇవాళ సహించలేక మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఆ మార్పులో భాగంగానే రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనేటువంటి నినాదం తలెత్తిందని చెప్పంటూ నేను. వైపు ఏదైతుందో ఇవాళ ప్రజా కంటకంగా మనం ఎన్నికలు ఏం వాగ్దానాలు చేసినాం, మీరు ఏం అమలు చేస్తున్నాం. అదే అంటే జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వనందుకు ఆ ప్రజాపాలన పోవాలా అని కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించాడు. దీనిపై నాకే మంత్రి పదవి 20 మాసాల తర్వాత గుర్తుకొచ్చిన అదే ఇవాళ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీలో చేరితే ఆయన నాకు మంత్రి పదవి ఇస్తలేరు కదా. ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. నేను ప్రజల పక్షం నిలబడి ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి బీఆర్ఎస్ పార్టీలో చేరి నేను. వాళ్ళు ఏదైతే అధికార పార్టీ కాదు, అది బీఆర్ఎస్ పార్టీ. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఇంకో 2 సంవత్సరాలు ఉంటావు, నువ్వు ఉంటావా ఇంకా నీ తదుపరి ఎవరు పోతారో తెలియదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే అధికారం ఉంటుంది, ఉండాలని కోరుకుంటాం. మేము కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజల చేతిలో ఓడిపోవాలని కోరుతున్నాం తప్ప నీలాగా ఏదైతుందో అస్థిరపరచాలని కుట్రలు కుతంత్రాలు మాకు తెలియని చెప్పంటున్నాను. అంటే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానిస్తూ 70 ఏళ్ల రాజకీయ కురువృద్ధిని బీఆర్ఎస్ జాయిన్ చేసుకుని ఏం చేస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు కవిత గారు ఏం మాట్లాడారు నేను గమనించలేదు. కానీ నా సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవం, కేసీఆర్ గారు ఏదైతుందో నా అనుభవాన్ని ఏదైతుందో వీళ్ళ క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక పోరాట స్ఫూర్తిగా నిలిపే విధంగా ఏదైతుందో నా బాధ్యతలు అప్పగించడం జరిగింది. నీకెందుకమ్మా ఈర్షా, నీకెందుకమ్మా అని చెప్పంటు నేను. వీళ్ళు ఉద్యమం చేయడానికి కొరకు ఏదైతుందో వాయిస్ అనేది ప్రధానం కాదు, అనుభవం కూడా కావాలమ్మంటున్నా. నా సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవం పోరాటాల స్ఫూర్తితో గడిపి నేను రాజకీయ జీవితం విన్నడు కూడా నాకు నల్లేరి మీద నడక కాదు. నాకు రాజకీయ జీవితం విన్నడు కూడా నల్లేరి మీద నడక కాదు. ఇలా కేసీఆర్ గారు ఏదైతుందో నా సుదీర్ఘ ప్రజా జీవితం రాజకీయ అనుభవాన్ని ఏదైతుందో క్షేత్రస్థాయిలో ప్రజాసభల పరిష్కారానికి మరి పోరాట స్ఫూర్తిగా వినియోగించుకోవడానికి కొరకు నాకు అవకాశం ఇవ్వడం నేను నిజంగా వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునికి. వీళ్ళ కవిత గారు ఏదైతుందో మీరు కూడా ఏదో రాజకీయ పార్టీ పెడుతున్నాం అన్నట్టు నేను ప్రకటనలు గమనించాను. సంతోషం అమ్మ, పెట్టు ముందుకు రా. అంటే క్షేత్రస్థాయిలో పనిచేయడానికి వయసు నువ్వు వీళ్ళ మహిళ అని చెప్పాను, మేము తప్పడం లేదు కదా. ఒక ఆడబిడ్డగా నువ్వు సేవ చేయాలని తలస్తున్నావు, సంతోషం. వెల్ వెల్కమింగ్. అజయ్గా నీ ఏదైతుందో వాయిస్ను అగౌరవపరచడం సరైనది కాదమ్మా. నేను నీ తండ్రి లాంటివాడిని, నేను నీలాంటిది నీ తండ్రి లాంటివాడిని. అట్లా వాయిస్ను అగౌరవపరచడము అది మర్యాద కాదు, సంస్కృతి కాదు. మొన్నటి వరకు మిమ్మల్ని బుజ్జగింపు ప్రయత్నాలు చేసిన వారు మరియు మీ అనుచరులు కానీ శిష్యులు కానీ ఇప్పుడు మీ విమర్శల జడివాన కురిపిస్తున్నారు. దీనిపై ఏమంటారు? ఇప్పుడు సహజమే విమర్శలు, ప్రతి విమర్శలు. అంత మాత్రాన్ని ఏదైతుందో రాజకీయ జీవితంలో ఏదో
మన దాంతో ఒడిదుడుకులకు గురేది లేదు అని చెప్పంటున్నా. సహజమని చెప్పి వాస్తవాలు మాట్లాడుకోవాలి ఎప్పటికైనా. నేను రేవంత్ రెడ్డి గారు గురించి మాట్లాడుతున్నానంటే వాస్తవాలు మాట్లాడుతున్నాను, విమర్శలుగా భావించకూడదు, దాన్ని విమర్శలుగా భావించకూడదు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో చేసిన వాగ్దానాల గురించి నేను మాట్లాడినా తప్పెట్లయితే దాన్ని జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి పిచ్చి ప్రేలాపన చేస్తుండు. రేవంత్ రెడ్డి గారు పిచ్చి ప్రేలాపన చేస్తుండు. ఆయన ఏమంటాడు, జాతి అంటే ఏం జాతే, నీదే జాతి, నీదే జాతి అని చెప్పాడు. నీ పెట్టుబడిదారు వర్గాల జాతి నీది, దోపిడీ జాతి నీది. మరి సామాన్య కర్షకులు వీళ్ళ రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చినట్టు ఉంటాను నేను అని చెప్పి అంటున్నా. ఒక కాబ్దాన పోని వ్యవసాయం చేసుకుని జీవించేటోని, ఒక విద్యావంతు న్యాయవాద వృత్తికి వచ్చింది నేను. ఏంటి ఈ మాత్రం ఓపిక లేకుండా నువ్వు ముఖ్యమంత్రి ఏంటి? దాన్నే తెలియజేస్తుంది. నీ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది, దోపిడీదారుడు కుట్రపూరితంగా ఏదైతుందో అధికారం ఏ విధంగా దాన్ని కొనసాగింపజేసుకోవాలనేటువంటి ఆలోచన విధానం తెలియజేస్తుంది. చివరిగా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా కేసీఆర్ నియమించారు, ఒక కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ఎలా ఉండబోతుంది ప్రయాణం? లెట్ us hope సక్సెస్ఫుల్, లెట్ us hope సక్సెస్ఫుల్. మరి ఒకే లక్ష్యం, ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరగడ చేయాలి. ఈ రాష్ట్రానికి ఏదైతుందో రేవంత్ రెడ్డి రూపంలో పట్టిన శనిని పీడ విరగడ చేయాలనేటువంటి ఏక లక్ష్యంతో రాష్ట్రంలో ఏదైతుందో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి, కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలి. ఆనాడే ఏదైతుంది రాష్ట్ర పునర్నిర్మాణానికి బాటలు వేయడం జరుగుతుంది. ఓకే, మొత్తానికి విమర్శలు సహజము అంటున్నారు జీవన్ రెడ్డి, ధీటుగా బదిలిస్తా అంటూ కూడా తను చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ కార్తిక్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్, జగిత్యాల.